సడన్ గా పచ్చిక గల చోట్ల, అవునా, శాంతికరమైన జలన చోట్ల, ఏలేమీ లేని చోటు నుంచి తీసుకెళ్ళి అక్కడ పడేశాడు, గాఢాంధకార లోయలో పడేశాడు. అంత బాగానే ఉంది బ్రదర్, సడన్ గా ఇలా అయిపోయాం బ్రదర్. ఈ రోగం వచ్చేసింది, ఈ అప్పులు వచ్చేసాయి, ఈ ఆస్తి పోయింది. ఇక్కడ ఉన్నావు నువ్వు పచ్చిక గల చోట్ల, లేమి లేని చోట, శాంతికరమా, గాఢాంధకారపు లోయ. మామూలు లోయ కూడా ఏంటంట, ఏం కనపట్టలేదు, లోయ సేకట నడిపిస్తాడు. కాపరి కదా, ఎక్స్పీరియన్స్ కావాలి, అన్ని నడిపిస్తాడు, అన్ని తెలియపరచాలా. అయితే గాఢాంధకారంలో తీసుకెళ్తాడంట. అన్ని ఏంటి, అపాయాలే. అయితే ఆయన దగ్గర 2 ఉన్నాయంట, ఒకటి దుడ్డు కర్ర, ఒకటి దండము. గాఢాంధకారంలో ఈ 2 తెలుసుకుంటావు నువ్వు. ఈ దుడ్డు కర్ర ఏంటి, ఆయన చిత్తము, ఆయన వాగ్దానములు నీ పట్ల నెరవేరి తీరతాయి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ మరణకరమైన బాధలో, ఆ వేదనలో, ఆ అప్పుల్లో, ఆ ఆలస్యంలోంచి బయటకు వచ్చి వాగ్దానము దావీదులాగా, యోసేపులాగా నెరవేరి తీరతాది. గాఢాంధకారంలోంచి బయటికి రానండి అనుకోవచ్చు, నా పని అయిపోయింది, నా పరువు పోయింది, నేను చచ్చిపోతా. లేదు, నెరవేరి తీరతాది వాగ్దానము. దండనవుడికే, శత్రువుని ఎరగొట్టడానికి. ఈరోజు ఏ లోయలో ఉన్నావో ఆయన దుడ్డు కర్ర ఏం చెప్తుంది, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేరి తీరతాది. అప్పుడు అంటావు నువ్వు, ఈ అగాధ లోయలో కూడా నేను భయపడినా అనే అనుభవం వస్తుంది నీకు. యెహోవా నా కాపరి, ద షెపర్డ్.